ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి కంటోన్మెంట్ నియోజకవర్గం 3వ వార్డు నుండి అత్యధికంగా సభకు బయలుదేరడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలంరాయ్కి చెందిన ఈపూరు వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాల మేరకు 3వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎల్బీ స్టేడియంకు అధిక సంఖ్యలో తరలి వెళ్లామని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభను జయప్రదం చేయడం కోసం నియోజకవర్గం నుండి వేలాది మందిగా తరలి వెళ్లినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి మహేష్, స్వర్ణ, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వేలాదిగా మంది కాంగ్రెస్ పార్టీ సైనికులు తరలి వెళ్లడం జరిగిందని శ్రీ గణేష్ తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ క్యాంపు కార్యాలయం నుండి జేబీఎస్ వరకు భారీ ర్యాలీగా సభకు బయలుదేరారు. సుమారుగా 200 బస్సులను ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభ అనంతరం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మరింత పటిష్టంగా ఏర్పడుతుందని, జీహెచ్ఎంసీలో కూడా ఎక్కువ సీట్లు గెలుచుకోవడం జరుగుతుందని, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్, శాంసన్ రాజు, దుడ్డు సత్యనారాయణ, సంతోష్ యాదవ్, మురళి, ముదిరాజు, నాగినేని సరిత, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.